అంటే ధర్మ ప్రచారం కోసం. అయితే సైకిల్ అయితే మనం గిఫ్ట్గా ఇచ్చారు. 6,600 పెట్టి సైకిల్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. అయితే దాని వెనకాల మనకి డిజిటల్ బాక్స్ కావాలి. సైకిల్ వెనకాల స్టాండ్లో డిజిటల్ బాక్స్ మనం బ్యాటరీ ఫిట్ చేయాలి. ధర్మ ప్రచారానికి ఎదర ఒక బోర్డు కావాలి. బోర్డు తయారు చేయాలి. ఒక బోర్డు తయారు చేయించాలి. ధర్మ ప్రచారం నిమిత్తం హిందూ చైతన్య ఏదో ఒక టైటిల్, మన హిందూ చైతన్య రథయాత్ర లేకపోతే చైతన్య ఉజ్వల భవిష్యత్తు అని ఏదో ఒక టైటిల్ పెట్టి ఒక బ్యానర్ చేయించాలి. ఒక బ్యానర్ చేయించి సైకిల్ ఎదుట బోర్డు తగిలించాలి. సైకిల్ వెనకాల క్యారేజ్ మీద ఒక డిజిటల్ బాక్స్, అంటే మౌతెట్టి మన ధర్మ ప్రచారం కోసం మాట్లాడటానికి ఒక డిజిటల్ బాక్స్ కొనాలనుకుంటున్నాం. అందులోని పాటలు వచ్చేటట్లు, ఇంకోటి మన వాయిస్ వినిపించడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి వినపడటానికి మాట్లాడటానికి ఒక డిజిటల్ బాక్స్ ఒకటి కొనాలనుకుంటున్నాం. సరే, మనం వెహికల్ కొనాలనుకున్నాం, కొనలేకపోయాం. కనీసం సైకిల్ అన్న గిఫ్ట్గా వచ్చింది. కొత్త సైకిల్ గిఫ్ట్గా వచ్చింది, 6,600కి వచ్చింది. అయితే ఇంకా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీల ఏమిటో, ఆయన పరమార్థం ఏంటో తెలియదు, కానీ సైకిల్ అయితే ఒక ఆయన ద్వారా గిఫ్ట్గా నాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే మనకి డిజిటల్ బాక్స్ ఒకటి కావాలి, ఎదర బ్యానర్ ఒకటి కావాలి. బ్యానర్ తయారు చేయించడానికి ఒక 1,000 రూపాయలు అయిపోతుంది. సరే, డిజిటల్ బాక్స్ పెద్దది, మంచిది, కాస్ట్లీ, ఒక 5,000లోని ఒక డిజిటల్ బాక్స్ పాటలు రికార్డ్ చేయడానికి, వాయిస్ రికార్డ్ చేయడానికి, మాట్లాడటానికి, ధర్మ ప్రచారం చేయడానికి బాక్స్ కావాలి, బ్యానర్ కావాలి. ఈ రెండింటికి దాదాపు 6,000 7,000 కూడా అవ్వచ్చు. కనుక ఆలోచించండి ఫ్రెండ్స్. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి మన హిందువులు తప్పకుండా ఈ ధర్మ ప్రచారంలో పాల్గొనాలి. ఈ ఆర్థిక సహాయం మేము చేస్తాం. ఒక్క 6 మంది, 100 మంది అవసరం లేదు, 1000 మంది అవసరం లేదు, లక్షల మంది అవసరం లేదు. ఆల్రెడీ ఒక ఆయన గిఫ్ట్గా ఇచ్చారు సైకిల్, ఒక డిజిటల్ బాక్స్